మీడియా పాయింట్ భక్తి ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మేడారంలో సమ్మక్క సారక్క జాతరలో ఉన్నాము. ఇక్కడ జాతరలో ఎలా జరుగుతుంది ఏంటి, అసలు దీని ఒక గొప్పతనం విశిష్టత మొత్తం తెలుసుకుందామని వచ్చాము. ఈసారి బాగా జరుగుతుంది ఇక్కడ జాతర అనేది. చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము అనుకుంటున్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి మేము మణుగూరు నుంచి వచ్చాము. ఇక్కడ సమ్మక్క సారక్క విశిష్టత. సమ్మక్క సారక్కకి చాలా పవర్ఫుల్ ఉందండి. ఏదనుకున్నా కానీ జరిగింది కంపల్సరీ. మా చిన్నప్పటి నుంచి మాకు రావడం బాగా అలవాటు, ఇష్టం కూడా. అట్లనే ఇది ఒక అడవిలో నుంచి ఒక ముసలమ్మకి గద్దెన అంటే ఆమె ఒక గద్దెకి పూలేసి మల్లె పూలేసి అట్లా రోజు పూజిస్తా ఉండేదంట. పూజిస్తా ఉంటే ఆమె కళ్ళకి అంటే రోజు వచ్చి నేను ఇక్కడ ఉన్నా, నన్ను పూజించండి అని చెప్పడం వల్ల ఆమె అట్లా చేస్తా ఉండేది. ఒక రోజు సడన్ గా అనుకోకుండా వాళ్ళ కొడుకు చనిపోయిందంట. ఆమె రోజు అట్లా చేస్తా ఉంటది. ఆయననే ఎవరంటే పగడెత్తి రాజండి. ఎందుకు ఇట్లా నా కొడుకుని నేను ఇంత భక్తితో నీకు పూజ చేస్తున్నా కదా, ఎందుకు నా కొడుకుని ఇట్లా చేసావమ్మా అని అడిగితే, నీ కొడుకుని నేను ఎక్కడికి తీసుకెళ్లలేదు, నాతో పాటు లీనం చేసుకుని నా పక్కనే ఉంచుకున్నాను, జాగ్రత్తగా ఉన్నాడని చెప్పి. అట్లా సమ్మక్క సారక్కకి నాకు తెలిసినంత వరకు అయితే చాలా పవర్ఫుల్. ఏది మొక్కుకున్నా గానీ ఏది అనుకున్నా గానీ దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా హ్యాపీగా జరిగింది. వసతులు ఏమి ఇబ్బందులు, ఇంత ఫ్లోటింగ్ లో కూడా బాగా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాం. బాగా జరిగింది. బాగా జరిగింది. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం. ఈసారి ఇంకొంచెం ఎక్కువ మంది ఉన్నారు. అలాగే మన కొత్తగా పెట్టడం వల్ల ఇంకొంచెం అట్రాక్టివ్ గా మంచిగా అనిపించింది. ఈ స్టోరీ మీకు ఏమన్నా తెలుసా? సమ్మక్క సారక్క అసలు ఇక్కడ ఎందుకు వెళ్తారు అనేది అంత ఐడియా లేదు. ఓకే, మీకు తెలిసినంత మటుకు చెప్పండి. తెలిసిన వాటి కంటే అప్పుడు కాకతీయులు సంథింగ్ ఏదో ఫైటింగ్ జరగడం వల్ల అక్కడ జంపన్న వాగులో జంపన్న చనిపోవడము. అసలు ఆ జంపన్న ఈ సమ్మక్క సారక్క ఏమవుతారు మీకు తెలుసా? సమ్మక్క కొడుకు జంపన్న. అంటే మాకు తెలిసిన ప్రకారం అయితే సమ్మక్క వాళ్ళ కూతురు సారక్క అని తెలుసు. నాగులమ్మ అలాగే జంపన్న వీళ్ళ కొడుకులు కూతుర్లు అని తెలుసు. ఇక్కడ అలాగే కొత్త పెట్టడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ పైన పెట్టారు కదా అట్లా. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే మాక్సిమం మొబైల్స్ లో అట్రాక్ట్ అయ్యి మొబైల్స్ లోనే ఉండిపోతూ ఉంటారు. సమ్మక్క చరిత్ర గురించి అనేది తెలియదు. అవి పెట్టడం వల్ల సమ్మక్క చరిత్ర అనేది తెలిసిద్ది కొంచెం. అలాగే వాళ్ళ ట్రైబ్స్ డాన్స్ కానీ అవన్నీ తెలుసుకోవడం కూడా మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. సో మీరు తెలుసుకున్నారా అయితే ఆ చరిత్ర అనేది? ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటారు. హైదరాబాద్ అండి, అచ్చంపేట దగ్గర. ఈ సమ్మక్క సారక్క జాతర విశిష్టత చెప్తారా? సమ్మక్క సారక్క జాతర విశిష్టత వచ్చేటంటే వాళ్ళు కోయ రాజులకు వంశస్థులకు సంబంధించిన వాళ్ళు. మనకు పూర్వకాలం నుంచి కోయ రాజులకు సంబంధించిన వాళ్ళు. ఆమె సమ్మక్క సారక్క అనే తల్లి కూతురు అన్నమాట ఇద్దరు. మనకు కోయ రాజుల వల్ల ఈ జాతర అనేది కొంచెం స్పెషాలిటీ వచ్చింది బాగా. అందువలన ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం వలన ఇంకా మనకు చాలా డెవలప్మెంట్ అనేది చాలా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో చూసిన కాడికైతే మనకి ఇంత డెవలప్మెంట్ కానీ ఇప్పుడు సంథింగ్ మనం చూసినటువంటి ఇవన్నీ లేకుండే. ఈ ప్రభుత్వంలో మనకు చాలా డెవలప్మెంట్ అనేది చాలా జరుగుతుంది. అందువలన ఇంకా మనము ఇలాంటి జాతర అంటే మన దేశంలోనే అతిపెద్ద జాతరగా భావించేది సమ్మక్క సారక్క కోయవాళ్ళ జాతరకు సంబంధించింది. దీనికి ఎక్కడెక్కడి నుంచో చాలా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు రావడం జరుగుతుంది. అందువలన సమ్మక్క సారక్క అనేది చాలా ఇక్కడ పవిత్రంగా కొలుస్తారు అందరూ. మాకు ఇచ్చే బెల్లాన్ని మన ప్రత్యేకంగా ఏమంటే బంగారం అని అంటారు. ఎవరికైనా మొక్కు కోరుకున్న కోరికలు తీరడంలో కానీ ఏదైనా అనుకున్న పని కావడంలో కానీ ఇక్కడ చాలా ప్రకృతి చెందింది అమ్మవారికి. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి హయాంలో మన ఈ సమ్మక్క సార మేడారం యొక్క ఈ ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ దాదాపు ఒక 100 ఏళ్ల వరకు నిలిచిపోతాయి. ఈ యొక్క కట్టడాలను చూస్తుంటే కూడా మరి రానున్న నెల రోజుల జాతర దృష్టిలో పెట్టుకొని కూడా మరి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ప్రజలందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ముఖ్యంగా మన మంత్రి సీతక్క కూడా ప్రత్యేక చొరవతోని ఈ మేడారం గత 100 సంవత్సరాలు ముందుకు తీసుకునే విధంగా డెవలప్ చేస్తున్నారు. ఈ సంతోషంగా బాగుంది. ఇంకా నెక్స్ట్ జాతరకి ఇంకేమన్నా అభివృద్ధి చేస్తారా సార్? ఏమేమి అనుకుంటున్నారు? నెక్స్ట్ జాతర అంటే ఇప్పుడు ప్రస్తుతం జాతర బట్టి దృష్టి పెట్టినారు. ఇక నెక్స్ట్ జాతర అంటే 2 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇంకా అప్పటి మనం దాన్ని బట్టి ముందుకెళ్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మహబూబాబాద్ నగర్ నుంచి వచ్చాను. ఈ సమ్మక్క సారక్క జాతర చెప్తారా? ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇది కొత్తగా కట్టడం కూడా చాలా మంచిగా అందరికి ఉందని అనుకుంటున్నాం. దర్శనం బాగా అయిందా? దర్శనం బాగా ఉంది. అన్ని దేవుళ్ళని చూసుకున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.